Thank you very much, sir. Thank you very much, sir. बड़ा कर अपनी अपनी सीट पर बैठ जाए. वेलकम एड्रेस बाय सेक्रेटरी माइनॉरिटी वेलफेयर जनाब याकूब बाशा साहब, वाइस चेयरमैन एमडी आंध्र प्रदेश स्टेट माइनॉरिटी फार्मर्स कॉर्पोरेशन जनाब याकूब बाशा साहब. वेलकम. నెక్స్ట్ రుక్సానా స్పీచ్ है, రెడీ రహీ మా టీచర్. ఈరోజు నవంబర్ 11 ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, గొప్ప విద్యావేత్త, స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా భారతదేశంలో ఆధునిక విద్యకు, సాంకేతిక విద్యకు బలమైన పునాదులు వేశారు. భారతదేశంలో ఐఐటీలు స్థాపించడం, యూజీసీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలను స్థాపించారు. అదేవిధంగా ఆయన కాలంలోనే సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ, లలిత కళా అకాడమీ ఇలాంటి సాంస్కృతిక సంస్థలను కూడా స్థాపించారు. విద్యారంగానికి, కళలకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం ఆయన యొక్క జన్మదినాన్ని, జయంతి రోజును జాతీయ విద్యా దినంగా ప్రకటించడం జరిగింది. అదే రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమ దినంగా ఒక పెద్ద స్థాయిలో ఉత్సవాలను నిర్వహించాలని చెప్పి ప్రారంభించడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్రంలో అందరికంటే బాగా వెనుకబడి ఉన్నటువంటి వర్గం మైనారిటీలు, వారి సంక్షేమానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు, పెద్ద ఎత్తున కృషి చేయడం జరుగుతోంది. గత 1.5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లోని మైనారిటీ సంక్షేమ శాఖ తరఫున అమలైనటువంటి కార్యక్రమాలు, వారి కోసం ఖర్చు చేయబడినటువంటి నిధులు, వాటి వివరాలను ఇక్కడ క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మైనారిటీల సంక్షేమం కోసం ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 5,434.43 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఇది చరిత్రలో ఎన్నడూ లేనటువంటి మొత్తం. అలాగే మైనారిటీ శాఖ కోసం ఇందులో దాదాపు 2,921 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతుండగా, వివిధ ఇతర శాఖల ద్వారా హౌసింగ్ కానీ, సివిల్ సప్లైస్ కానీ, ఇటువంటి శాఖల ద్వారా 2,512 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరుగుతోంది. అదేవిధంగా గత 1.5 సంవత్సరాల కాలంలో ఎన్టీఆర్ భరోసా, చాలామంది పేదవారికి, బలహీన వర్గాల వారికి ఎంతో ఆపన్న హస్తం అందిస్తున్నటువంటి పథకం. ఈ పథకం కింద సుమారుగా 2,861.27 కోట్లను 3,31,944 మంది లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఇది అమలు చేసినటువంటి కార్యక్రమం. అలాగే తల్లికి వందనం, ఒక అద్భుతమైనటువంటి పథకం. మైనారిటీలకు అత్యధికంగా లబ్ధి చేకూర్చున్నటువంటి పథకం ఇది. ఈ పథకం కోసం 142 కోట్లు మైనారిటీ సంక్షేమ శాఖకు కేటాయించారు. దాదాపు 92,000కు పైగా లబ్ధిదారులు దీనివల్ల లబ్ధి పొందారు. అలాగే స్కాలర్షిప్ల కోసం 125 కోట్లను ఖర్చు పెట్టడం జరిగింది. 19,000కు పైగా విద్యార్థులు దీనివల్ల లబ్ధి పొందడం జరిగింది. అలాగే మహిళలకు దీపం 2, అసలు దీపం పథకాన్ని ప్రవేశపెట్టిందే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. దాని యొక్క 2వ దశ దీపం 2 అనేటువంటి పథకాన్ని ప్రారంభించారు. దానికోసం 188 కోట్లు కేవలం మైనారిటీలకు కేటాయించినటువంటి మొత్తం గురించి నేను ఇక్కడ చెప్తున్నాను. 108 కోట్లు, 6,16,830
మంది లబ్ధిదారులకు దీపం 2 పథకం కింద లబ్ధి జరుగుతోంది. అలాగే మైనారిటీ కమ్యూనిటీలో కొంతమంది మత్స్యకారులు కూడా ఉన్నారు. ఈ మెరైన్ ఫిషింగ్ బ్యాన్ రిలీఫ్ పథకం అనేటువంటి ఒక పథకం కింద సుమారుగా 0.07 కోట్లు ఒక 38 మంది మత్స్యకార కుటుంబాలకు సహాయంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఆటో డ్రైవర్ సేవలో ఇటీవల కాలంలో కొత్తగా ప్రారంభమైనటువంటి పథకం ఆటో డ్రైవర్ సేవలో, ఈ ఆటో డ్రైవర్ సేవలో అనేటువంటి పథకం కింద 6.90 కోట్లు 6.90 కోట్ల రూపాయలను 4,605 మంది లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఇక ఇమాం మౌజంలు పాస్టర్లు వారి యొక్క దీన పరిస్థితికి చలించి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని వారికి అండదండగా నిలవాలని ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం కింద దాదాపు 5,000 మంది మౌజంలు, అలాగే 5,000 మంది ఇమాంలు, వీరితో పాటు 8,427 మంది పాస్టర్లు, అంటే సుమారుగా 18,427 మందికి ఈ పథకం ద్వారా ఇంతవరకు 75 కోట్లను ప్రభుత్వం వారికి లబ్ధి చేకూర్చడం జరిగింది. ఇక పవిత్ర మక్కా యాత్రకు సంబంధించి 1,630 మంది హజ్ యాత్రికులు ఇటీవల చాలా సురక్షితంగా, సంతోషంగా, విజయవంతంగా హజ్ యాత్రను పూర్తి చేసుకునేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే విజయవాడను ఎంబార్కేషన్ పాయింట్గా నిర్ణయించడంలో కూడా ప్రభుత్వం ఎంతో చొరవ చూపి ఈ సంవత్సరం నుంచి ఎంబార్కేషన్ పాయింట్ను ఇక్కడ హైదరాబాదే కాకుండా విజయవాడ నుంచి కూడా మంజూరు చేయడం జరిగింది. సో విజయవాడకు ఎంబార్కేషన్ పాయింట్గా పెట్టుకున్నటువంటి 72 మందికి హజ్ యాత్రికులకు ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున 72 లక్షల రూపాయలు వారి యొక్క అకౌంట్లలో నగదు రూపంలో జమ చేయడం జరిగింది. దాని ప్రోత్సాహంతో ఈసారి చాలామంది విజయవాడను ఎంబార్కేషన్ పాయింట్గా నిర్ణయించుకున్నారు. అలాగే ఇంకొక అద్భుతమైనటువంటి మేలు మైనార్టీలకు చేకూర్చేలా ప్రభుత్వం ఇటీవల ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. PMJVK మైనార్టీలు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో సామూహిక ఆస్తులు, వారికి కావలసినటువంటి భవనాలు, హాస్టల్స్, కాలేజీలు, సో ఇలాంటి వాటిని నిర్మించడం కోసం కేంద్ర ప్రభుత్వ సాయంతో ఈ పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకానికి గాను 233 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. దాదాపు 233 కోట్ల రూపాయలు. సో ఈ 233 కోట్లను చెల్లించడం ద్వారా సుమారుగా 1,000 కోట్ల రూపాయల యొక్క పథకం మన రాష్ట్రానికి వచ్చే అవకాశం కలిగింది. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చూపిన చొరవతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యం వహిస్తూ 1,000 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీలు నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క పథకాన్ని అమలు చేయడం జరుగుతోంది. అలాగే దీంతోపాటు మైనారిటీలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలబడడం కోసం 193 కోట్ల రూపాయల సబ్సిడీతో ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ అనేటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ 193 కోట్ల రూపాయలు దీన్ని కేటాయించారు. ఈస్టర్న్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానివ్వండి, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానివ్వండి, వీటి ద్వారా 21,633 మందికి దీని ద్వారా లబ్ధి కలుగుతోంది. ఇక ఇంకొక అద్భుతం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం యొక్క 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో PM వికాస్ అనేటువంటి పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ సంక్షేమ శాఖ కోసం సాధించడం జరిగింది. దీని కింద 20 కోట్ల రూపాయలను రాబట్టుకోవడం జరిగింది PM వికాస్ అనేటువంటి కార్యక్రమం కింద. ఇక ఇంతే కాకుండా అనేక రకాల కార్యక్రమాల కోసం అనేక రకాలుగా మైనారిటీలకు లబ్ధి చేకూర్చడం కోసం పలు రకాలైనటువంటి ఆదేశాలను, జీవోలను ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. ముస్లింల శ్మశాన వాటికలకు, ఈద్గాలకు స్థలాలను కేటాయించడం, ప్రభుత్వ ఖాజీలుగా అర్హత కలిగినటువంటి ఇమాంలను నియమించడం, అలాగే పాస్టర్లకు ఇచ్చే మ్యారేజ్ లైసెన్స్ యొక్క చెల్లుబాటు పరిధిని 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు పెంచడం. సో ఇవన్నీ చర్యలు తీసుకున్నారు. దాదాపు 1,500 వక్ఫ్ ఆస్తుల సర్వేను పూర్తి చేసి 80 ఎకరాల వక్ఫ్ భూమిని దురాక్రమణదారుల నుంచి ఈ ప్రభుత్వం కాపాడడం జరిగింది. అలాగే వక్ఫ్ బోర్డు,
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ హజ్ కమిటీలకు చైర్మన్లను నియమించారు. ఇక సిఈడిఎం ఆధ్వర్యంలో డిఎస్సికి కోచింగ్ ఇస్తే మెగా డిఎస్సి అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. డిఎస్సి కోచింగ్ ద్వారా సిఈడిఎం ఆధ్వర్యంలో కోచింగ్ ఇస్తే దాదాపు 500 మంది మైనార్టీ అభ్యర్థులు టీచర్లుగా వాళ్ళు ఉద్యోగాలు సంపాదించారు. సో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. సో ఈ విధంగా రాబోయే రోజుల్లో కూడా మరి మన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి స్ఫూర్తితో, ఇతర స్వాతంత్రోద్యమ నాయకుల స్ఫూర్తితో ఈ కార్యక్రమాలను మరింత ముందుగా తీసుకెళ్తారని చెప్పి మైనార్టీ శాఖ తరఫున తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ డిఎస్సి టీచర్స్ స్పీచ్, స్టూడెంట్ స్పీచ్ రుక్సానా బేగం. రుక్సానా బేగంని ఒకసారి స్టేజ్ మీద రండి. స్పీచ్ ఉంది అమ్మాయిది సార్, స్పీచ్ ఉంది అమ్మాయిది, షెడ్యూల్లో ఉంది. రుక్సానా బేగం. ఈ కార్యక్రమం మినిట్ టు మినిట్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. మాకు కేవలం 5 minutes ఇచ్చారమ్మా మీకు, ఎందుకంటే మళ్ళీ సార్ గారు మాట్లాడాలి కాబట్టి కేవలం 5 minutes మాట్లాడండి అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. అస్సలాం వరహమతుల్లాహి వబర్కాతు. ఎందరో మహానుభావులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్. ఫస్ట్ అందరికీ హ్యాపీ నేషనల్ ఎడ్యుకేషన్ డే అండ్ హ్యాపీ బర్త్ యానివర్సరీ టు మౌలానా అబుల్ కలాం ఆజాద్ సార్. అండ్ సార్, ఈరోజు నా హృదయంలో ఉన్న కొన్ని మాటలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సార్. నేను చాలా పేద విద్యార్థిని సార్. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. టీటీసీ అయిపోయింది, బీఈడీ కూడా అయిపోయింది. నేను ఇప్పుడు ఏం చేయాలి, నా ఫ్యూచర్ ఏంటి, నా పిల్లల ఫ్యూచర్ ఏంటి అని అనుకునే స్టేజ్లో సీఎం సార్ ఫస్ట్ సైన్ మా మెగా డిఎస్సి ఫైల్ మీద చేశారు. ఇది నా ఒక్కదానికే కాదు, మాలాంటి చాలామంది విద్యార్థుల మనసులో కూడా ఒక ఆశని వెలిగించిందనమాట. ఆ సైన్తో మేము మీకు బానిసైపోయాం సార్. అండ్ నెక్స్ట్ నేనేం చెప్పాలనుకున్నానంటే, సరే మెగా డిఎస్సి అనేది వచ్చేసింది. ఈ 7 years కష్టపడినందుకు సార్ మెగా డిఎస్సి వేస్తున్నారు. ఎన్ని పోస్టులు ఉంటాయి, ఉంటే 1000, 2000, కానీ 16,000 పోస్టులు మాకు ఇచ్చినందుకు నేను మళ్ళీ మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. ఇంకా సరే 16,000 పోస్టులు ఉన్నాయి, అది కూడా ఎప్పుడూ లేని విధంగా గుంటూరులో ఉర్దూకి 55 పోస్టులు ఇచ్చారు. ఉర్దూ టీటీసీ చేశాము, మా పని అయిపోయింది, ఇంకా ఏంటి స్కూల్స్ ఎలా అని అనుకునేటప్పుడు ఉర్దూ టీచర్స్కి గుంటూరు డిస్టిక్లో 55 పోస్టులు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఇవన్నీ బాగుంది, ఇప్పుడు ఎలా చదవాలి, మా ఆర్థిక పరిస్థితి అయితే బాగాలేదు, ఏం చేయాలి అనే స్థితిలో సిఈడిఎం తరపు నుంచి మాకు మెసేజ్ వచ్చింది సార్. ఆ మెసేజ్ మా లైఫ్నే మార్చేసింది. ఇప్పుడు సార్ చెప్పినట్టు అక్కడే కోచింగ్ తీసుకున్నాను సార్ నేను కూడా గుంటూరులో. అండ్ అక్కడ మాలో ఉన్న భయాలని తొలగించేశారు, మాలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేశారు. ఎగ్జామ్ ఎలా రాయాలి, ఏం చేయాలి అనేది మాకు దిశానిర్దేశం చేశారు సార్. దానివల్ల మాకు ఇప్పుడు నేను ప్రెసెంట్ తెనాలి డిస్టిక్లో వర్క్ చేస్తున్నాను సార్. అండ్ జైసే బాప్ వైసే బేటా అంటారు సార్ ఉర్దూలో. జైసే బాప్ వైసే బేటా అంటే యాజ్ ఫాదర్ యాజ్ సన్ సార్. ఎన్ని స్ట్రగుల్స్ సార్, ఎన్ని కేసెస్ సార్, అన్నీ ఫేస్ చేసుకుంటూ లాస్ట్ వరకు వచ్చి మాకు జాబ్స్ ఇచ్చిన మీ సన్, మా ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ సార్కి నా తరపు నుంచి, నాలాగా ఉద్యోగం సంపాదించిన పేద, నిరుపేద, బడుగు, బలహీన వర్గాల స్టూడెంట్స్ తరపు నుంచి హృదయపూర్వక నమస్కారాలు సార్. నేను మిమ్మల్ని ఇలా ఇంత దగ్గరగా చూస్తానని అనుకోలేదు సార్. ఫస్ట్ నేను 2017లో ఐ థింక్ ఫిబ్రవరి 12న మీరు విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఉమెన్స్ పార్లమెంట్ ఏర్పాటు చేశారు సార్. అప్పుడు ఆ మీటింగ్లో నేను వచ్చాను, మీ దగ్గర ఆ మీటింగ్కి వచ్చాను సార్. నేను అప్పుడు గుంటూరు కేంద్రీయ విద్యాలయ నల్లపాడులో యాజ్ ఏ కాంట్రాక్ట్ స్టాఫ్ పిఆర్టీగా వర్క్ చేస్తున్నాను. అప్పుడు నేను కాంట్రాక్ట్ స్టాఫ్ టెంపరీగా వచ్చాను. మీరు ఇచ్చిన ఈ డిఎస్సి వల్ల గవర్నమెంట్ టీచర్గా ఇప్పుడు మీ ముందు నించున్నాను సార్. ఇలాంటి కార్యక్రమాలు సిఈడిఎం చేసి మాలాంటి పేద, నిరుపేద విద్యార్థులను, వాళ్ళ జీవితాలను మార్చే అవకాశం మాకు ఇస్తుంది సార్. ఇది జస్ట్ నాట్ ఏ డిఎస్సి సార్. దీనివల్ల మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా, తరతరాలు కూడా మార్చే ఛాన్స్ని మాకు ఇచ్చింది. అండ్ ఈ డిఎస్సి వల్ల
చాలా మంది లభ్యపడ్డారు సార్. ఎందుకంటే వాళ్ళు ఈ 7 ఇయర్స్గా ఎంతో స్ట్రగుల్ చేశారు సార్. చాలా ప్రైవేట్ జాబ్ చేశారు, ఇంకా అయిపోయింది, ఏజ్ కూడా అయిపోతుంది, ఏం చేయాలి అనే స్థితిలో ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మాకు అందరికీ ఇచ్చారు సార్. దీనికి మా అందరి తరపు నుంచి హృదయపూర్వక నమస్కారాలు సార్. అండ్ మీరు ఎప్పుడు అంటుంటారు విజన్ ఆంధ్ర అని చెప్పి, మీ విజన్ వల్లే ఈ CDM కోచింగ్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి కోచింగ్స్ మరిన్ని పెట్టాలని, కుదిరితే రెసిడెన్షియల్ మోడ్లో కూడా పెట్టాలని అండ్ ఆన్లైన్ మోడ్లో కూడా పెట్టి దూరంలో ఉన్న విద్యార్థులకి, నిరుపేద విద్యార్థులందరికీ మీరు హెల్ప్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇంకా మన నారా లోకేష్ సార్ చెప్పారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఆంధ్ర ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చేసి చూపించాలి అని చెప్పారు. యాజ్ ఎ న్యూ టీచర్, యాజ్ ఆల్రెడీ టీచర్స్ ఉన్న వాళ్ళందరి తరపు నుంచి మీకు నేను ప్రామిస్ చేస్తున్నాను సార్, అలా సార్తో పాటు ఉండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఒక ఎగ్జాంపుల్లా సెట్ చేస్తామని నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను సార్. అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు మీ, to Nara Chandrababu Naidu sir and our Minister Farooq sir and our MLA sir and all the higher authorities who are presented here. Thank you so much sir. Thank you sir. Hello. Thank you sir. Thank you so much sir. థ్యాంక్ యూ అమ్మా రుక్సానా బేగం. అవార్డ్ డిస్ట్రిబ్యూషన్ నేను ఎవరైతే పేర్లు పిలుస్తానో వాళ్ళు దయచేసి స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాము. మౌలానా ఆజాద్ నేషనల్ అవార్డీ 2025 షేక్ సయీద్ బాషా గారు వారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాము. సార్ करताल ध्वनि सर, तालियां बजती रहनी चाहिए क्योंकि ये बहुत बड़े शायर हैं, मुफक्किर हैं. हमारी खुशनसीबी है कि वो आज यहाँ तशरीफ फरमा हैं. आइए सर. इसके बाद डॉक्टर अब्दुल हक अवार्डी 2025 हफीज खाजी मोहम्मद अमजद बादशाह सिद्दीकी साहब. इसके बाद लाइफ टाइम अचीवमेंट अवार्ड 2025 Thank you, sir. Lifetime Achievement Awardee 2025. Next, Dr. Abdul Haq Awardee 2025, Hafiz Khazi Mohammad Amjad Basha Siddiqui Sahab. अस्सलामुअलैकुम. ये यकीनन बहुत ही खूबसूरत और बेहतरीन मौका है. हम तमाम जो अवार्डीज़ हैं नारा चंद्रबाबू नायडू साहब की खिदमत में हदिया तशक्कुर दिल से पेश करते हैं. और शरीफ साहब का हुक्म हुआ है कि मैं एक शेर कहूँ, क्योंकि एक इंसान का अपना एक ज़मीर होता है. उस पे मैंने एक शेर कहा है, खुद की निगाह में देखिए कि पूरा उतरना शर्त है. शाहजहां साहब देखिए, पूरा उतरना शर्त है खुद की निगाह में. पूरा उतरना शर्त है खुद की निगाह में. इस इम्तिहान के बाद कोई इम्तिहान नहीं. थैंक यू वेरी मच. बहुत बहुत शुक्रिया. Thank you very much, sir. Lifetime Achievement Award 2025 Sayyid Nasir Ahmad Sahab. ఒకసారి చెప్పట్టు కొడితే అవార్డీసి కొంచెం జోష్ వస్తుంది సార్. తర్వాత స్టేట్ బెస్ట్ ఉర్దూ టీచర్ అవార్డీ 2025 పి జాకిర్ హుసేన్ ఖాన్. థ్యాంక్ యూ. నసీర్ అహ్మద్ గారు ముస్లిం ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి పుస్తకం రాశారు. అది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని ప్రజెంట్ చేస్తున్నారు. స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డీ పి
जाकिर हुसैन खान। इसके बाद स्टेट बेस्ट उर्दू स्टूडेंट अवार्डी దీర్చా కన్యా। ముందుకు రండి అమ్మ, ఇక్కడ ముందుకు రండి। స్టేట్ బెస్ట్ టీచర్ ఉర్దూ అవార్డీ జాకీర్ హుస్సేన్ ఖాన్ మన గౌరవ ముఖ్యమంత్రి వారి చేతులుగా సన్మానాన్ని అందుకుంటున్నారు। దీక్షా కన్యా ఇక్కడ మన అదృష్టం సార్, దీక్షా కన్యా షీఈ్ ఉర్దూ మీడియం స్టూడెంట్ సార్। ఓకే ఓకే, థ్యాంక్ యూ। స్టేట్ డిఎస్సి సెలెక్టెడ్ టీచర్స్ అలీ అబ్బాస్ గారు ముందుకు రండి, తర్వాత రుక్సానా బేగం గారు। అవును సార్, డిఎస్సి స్టూడెంట్। शेख सादिया अलमाज बेस्ट रेजिंग स्पोर्ट्स। एक बार जोरदार तालियां बच्ची के लिए, हमारे आंध्र प्रदेश की नहीं बल्कि हमारे गुंटूर जिले की शान है। ये हमारी खुशनसीबी है, फर्स्ट टाइम మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ స్పోర్ట్స్ పర్సనాలిటీని కూడా గౌరవించుకుంటుంది। ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వీళ్ళని ఎంకరేజ్ చేద్దాము। ఇలాంటి మహానుభావులు మన రాష్ట్రంలో ఉంటాం, మన అదృష్టం। షేక్ సాదియా అల్మాస్। థ్యాంక్ యూ మా, కంగ్రాచులేషన్స్। థ్యాంక్ యూ సార్। ఫస్ట్ టైం సార్ మనం ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ స్పోర్ట్స్ పర్సనాలిటీ కూడా ఈ సంవత్సరం నుంచే అవార్డులు ఇచ్చారు సార్। థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇద్దరికి కూడా సార్, మైనార్టీ మినిస్టర్ గారికి అలానే ముఖ్యమంత్రి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్। నెక్స్ట్ అడ్రస్ బై మినిస్టర్ ఫర్ మైనార్టీ వెల్ఫేర్ गवर्नमेंट ऑफ आंध्र प्रदेश जनाब एनएमडी फारूक साहब से गुजारिश करता हूं कि वो आए और अपनी तकरीर पेश करें। सलीखे से फिजाओं में खुशबू घोलने वाले अभी चंद लोग बाकी हैं उर्दू बोलने वाले। जनाब एनएमडी फारूक साहब से गुजारिश करता हूं कि आप लोगों से मुखातिब हों। अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। मुअज़्ज़िज़ हज़रात, मैं तकरीर तेलुगु में करता हूँ, माफ़ी चाहता हूँ आप लोगों से। आज बहुत बहुत खुशी है मेरे, क्योंकि हमारे हर दिल अजीज़, हमारे रहनुमा, हमारे कायदीन, हमारे वज़ीर आला श्री नारा चंद्रबाबू नायडू साहब यहाँ आना, पहले हम समझे दोपहर में रखे थे, साहब ने फ़ोन करके फारूक मैं शाम में आता, तुम शाम में रख लो बोले। मैं बहुत तहे दिल से उनका शुक्रिया अदा करता हूँ। और आज इस जलसा किस लिए कर रहे हैं हम लोग? मौलाना आज़ाद, अबू मौलाना आज़ाद, अबू कलाम मौलाना आज़ाद, वो अगर अब्दुल कलाम अलग साहब, वो अब्दुल कलाम साहब को उन्होंने क्या बने, उन्होंने राष्ट्रपति बने। ఆయన రాష్ట్రపతి ఎవరు చేశారు? చంద్రబాబు నాయుడు గారు చేశారు। నాకు బాగా తెలుసు, నన్నే అడిగారు క్యాబినెట్లో, ఫరూక్ అబ్దుల్ కలాం గారిని ముఖ్యమంత్రి చేస్తే ఎట్లా ఉంటుంది? మంచి ఆలోచన సార్, గొంతు బాలేదు అంటే అప్పుడు అటువంటి మహానుభావుని, అటువంటి సైంటిస్ట్ను ఆ రోజు ఒక ప్రెసిడెంట్గా దేశ అధ్యక్షుడిగా చేయడంలో వారు కీలక పాత్ర వహించి వాజ్పేయి గారు చెప్పి ఈ పరిస్థితుల్లో దేశంలో ఆయన ఉంటే బాగుంటుందని చెప్పిన మహా వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు।
సరే, అబ్దుల్ కలాం గారి జీవితాన్ని గురించి, చరిత్ర గురించి చాలామంది చెప్పారు. వారు ఎక్కువగా చదువు మీద ఇందాక చెప్పాడు, ఫోకస్ చేశాడు. ఆయన మత సామరస్యం ఉండాలా, దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహా వ్యక్తి. అటువంటి వ్యక్తిని జ్ఞాపకార్థం మేము సార్ అధికారం ఉన్నప్పుడంతా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. సరే, ఎందుకు చేసుకుంటున్నాం కార్యక్రమం? ఆయన మహానుభావుడు కాబట్టి మంచి పనులు చేశాడు కాబట్టి మనం ఈరోజు ఘనంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. మనం చేసిన కార్యక్రమాలు కూడా చెప్పాలి కదా ఘనంగా. అసలు మనకేమున్నది? మన రాష్ట్రంలో ఏమైనా ఉన్నదా? తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మన స్థితిగతులను ఆలోచించి ఏం చేస్తే బాగుంటుంది, అడిగేవాడు లేడు, చెప్పేవాడు లేడు, మాట్లాడేవాడు లేడు. కాలం గడిచిపోయింది. 40 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల క్రితం మహానుభావుడు ఎన్టీ రామారావు గారు రావడం, వచ్చిన తర్వాత మన స్థితిగతులు మారడం, ఒక రీజనల్ పార్టీ వచ్చిన తర్వాత మనకు ఈరోజు ఈ కార్యక్రమం చేసే అవకాశం, అదృష్టం దక్కింది. లేకుంటే ఉర్దూ అకాడమీ గురించి ఈరోజు చర్చించుకుంటున్నాం. ఒక షరీఫ్ తెలుసు, మిగతా వాళ్ళకి ఎవరు తెలుసు లేరు. సార్, ఉర్దూ అకాడమీకి ₹1,00,000 కూడా లేదా? ఎన్టీ రామారావు గారిని తీర్చిదిద్ది ఉర్దూ భాష మన రాష్ట్ర భాష, మనకు ఎక్కువగా మైనార్టీలు ఉన్నారు, ఉర్దూ భాష మాట్లాడాలి హైదరాబాద్లో అని చెప్పి హైదరాబాద్లో ఆలోచన చేసి మనము ఉర్దూను ఈరోజు ఉర్దూ అకాడమీని ఏర్పాటు చేసి ఆ చదువుకున్న వాళ్ళకి సార్ ఖలీల్ రెహమాన్ వాళ్ళని తీసుకొచ్చి వేసి దాన్ని రూపకల్పన చేస్తే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఒకరికి అర్ధ పార్టీలు ఉన్నాయి, ఏమైనా చేసినాయా? ఎవడన్నా చేసినాడా? మీరంతా బాగా చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు వచ్చినారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ ఎవరు ఏర్పాటు చేసినారు? మనకేముందా? రెక్కాడితే కానీ డొక్కాదు. ఏం చేసుకొని బతుకుతున్నాం మనం? పూలు, మామిడి పండ్లు, ఏదో మెకానిక్ పనులు, ఆచి పనులు చేసుకుంటున్నాం. వాళ్ళకు ఆర్థికంగా సాయం చేయాలా? ఆర్థిక పరిపుష్టి పెంచితేనే వాళ్ళు బాగుపడతారు. కాబట్టి వాళ్ళు లోన్లు ఇచ్చి వాళ్ళకు ఆర్థిక పరిపుష్టి పెంచాలని ఆలోచన ఆ రోజు ఎన్టీ రామారావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. మనకు ఎవరికైనా వచ్చింది? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అదేవిధంగా బాగా జ్ఞాపకుందాం. షాదీ ముబారక్ కూడా ముఖ్యమంత్రి గారు నన్ను పిలిపించి ఆ జాయిద్ అలీ ఖాన్ ఒక రిపోర్ట్ ఇచ్చినాడు, ఫరూక్ నువ్వు రా అన్నారు. నేను పోయాను. ఆ రిపోర్ట్లో ఏముంది? దాదాపుగా 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు దాటిన ముస్లిం ఆడపిల్లలకు పెళ్లిళ్ళు కావడంలే, పెళ్లి చేసుకునే స్తోమత లేదు, పేదరికం. ఆ పేదరికానికి ఇట్లా ఏం చేయాలా? ప్రభుత్వం ఏదైనా ఆదుకుంటే వాళ్ళు పెళ్లిళ్ళు అవుతాయని చెప్తే ముఖ్యమంత్రి గారు అప్పుడు దాన్ని ప్రవేశపెడితే ఒక ముస్లింలకే కాకుండా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ అందరికీ ప్రవేశపెట్టారు. మహానుభావుడు ఆయన కాదా? ఎవరిని మనం అనుకోవాలా? ఎవరిని స్మరించుకోవాలా? ఈ లోన్లు ఇచ్చి చదువుకునే పిల్లలు కూడా 1985లో మైనార్టీలకు రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఏర్పాటు చేసాం. ఫస్ట్ మేమే మొదలుపెట్టాం. నిజామాబాద్, గుంటూరు, కర్నూలు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టారు. ఈరోజు ఎన్ని అయినాయి? కంప్యూటర్ సెంటర్స్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఆర్థికంగా వెళ్ళారు, టెక్నాలజీలో పైకి పోతూ ఉన్నారు. వీళ్ళ దగ్గర ఆర్థికంగా డబ్బులు లేవు, వీళ్ళకి ముందుకు పోవాలా, వీళ్ళకి తీసుకురావాలా. కాబట్టి సాంకేతికపరమైన విద్యను ప్రవేశపెట్టాలంటే ఈరోజు అమెరికా కానీ, లండన్ కానీ మన పిల్లలు పోయినారంటే దాంతోపాటు న్యాక్ అనేది ఏర్పాటు చేశారు. న్యాక్ ద్వారా ఎన్ని లక్షల మంది పోయినారు మీరు ఒకసారి చూసుకోండి. హైదరాబాద్లో 1998లో వారే ప్రారంభోత్సవం చేశారు న్యాక్ను. ఈరోజు లక్షలాది మంది విదేశాలు ఉన్నారు, ఒకరు కాదు. నేను కువైట్ పోతే సార్ పంపితే కువైట్ కడప మా ఇది వైఎస్ఆర్ సీట్ ఉన్నట్టున్నారు మన వాళ్ళంతా, మొత్తం మన వాళ్ళే ఉన్నారు. మరి ఎక్కడి నుంచి ఎక్కడ ఎందుకు పోయినారు? సాంకేతికపరమైన విద్యని ప్రవేశపెడితే అమ్మాయి చెప్పింది మీ వల్ల ఈరోజు చెప్పిందా లేదా? ఎంత ఇచ్చారా? మన పర్సెంటేజ్ ఎంత? 7.5% మన ముస్లిం సోదరులు ఈ రాష్ట్రంలో ఉంటే మనం ఎంతమంది? 16,000 మంది టీచర్లకు గాను 1,600 మంది 10%, 10.5% అంటే జనాభాను మించి టీచర్లు అయినారు మన పిల్లలు. అందులో 30% ఆడపిల్లలు అయినారు. ఈ అమ్మాయి ఎవరు చేసినారు కార్యక్రమం? 30% అయినారు. వాస్తవమా కాదా? చెప్పాలి మీరు. వాస్తవమే కదా. మరి ఆ అమ్మాయి ఏం చెప్పింది? ఆడబిడ్డ చిన్న పిల్లలు వచ్చుకుని సార్ దగ్గరికి వచ్చారు. మన సార్ లోకేష్ బాబు గారు సార్ ఏర్పాటు చేస్తే ఏమంటే 8 ఏళ్ళ నుంచి మాకు డిఎస్సీ లేదన్న ఫరూక్ అన్న, ఏం చేయాలా? పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు పుట్టారు, అయినా కానీ పట్టుదల చదువుకొని
మా భర్తల ప్రోత్సాహంతో మీ పిల్లలు తీసుకొచ్చినామంటే ఎంత సంతోషంగా ఉంటుంది. సార్ హృదయం ఎంత ఆయన ఎంత సంతోషపడి ఉంటారు సారు. తన వల్ల మన పర్సెంటేజ్ ఎంత, మన పిల్లలు ఇంతమంది వచ్చారంటే ఎవరి వల్ల వచ్చారా? ఎన్ని మంచి పనులు చేశాం, ఒకటే రెండా? సరే మౌజన్లు ఇమాములు ఎవరు ప్రవేశపెట్టారా? మీరంతా వచ్చినారు కదా, ఇక్కడ కూర్చొని మీరంతా రాలే. సరే ప్రవేశపెట్టింది. ఎవరికైనా వేరే వాళ్ళకి ఆలోచన వచ్చిందే? ఏమంటే మేము చేసినామని. ఏం చేసినారు మీరు? ఏం చెప్పాలా ప్రజలకు? ఏం చేశారు? ముస్లిం సోదరులకు ఏం చేశారు? ముస్లిం కమ్యూనిటీకి ఏం చేశారు? ఏ అభివృద్ధి కార్యక్రమం చేశారు? లోన్లు ఇచ్చినారు, ఉర్దూ అకాడమీ పైకి తీసుకొచ్చాము. 2001లో 1000 మంది టీచర్లు, ఉర్దూ టీచర్లు కాబట్టి 1000 మంది టీచర్లు కూడా ఇచ్చినారు. అదే రోజు ఉర్దూ భాషను కూడా 2వ భాషగా రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. అది మన ఘనత, ఆయన ఘనత, ఒక కమిట్మెంట్. కాబట్టి మనం ఇన్ని పనులు చేసుకొని మనం చెప్పుకోవాలి. ఫలానా ఆయన వచ్చిన తర్వాత మనకి పట్టుబడులు జరిగాయి. షాదీఖానాలు ఎన్ని షాదీఖానా? ఒక షాదీఖానాన్ని ఇచ్చినాడు ఆయన? ఒక పనైనా చేశాడా? దరిద్రుడు. అది కూడా హైదరాబాద్ సొంత జిల్లాలో హజ్ హౌస్ కంప్లీట్ చేయలే ఆయన ముఖ్యమంత్రి. 25 కోట్లు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే దాన్ని ఇన్కంప్లీట్ చేశాడు. ఎవరి జిల్లా అది? ఎవరి జిల్లా? కడప జిల్లా. ఎవడు ముఖ్యమంత్రి కడపకు? మీరు ప్రశాంతంగా ఇంటున్నారు, చెప్పాలా? దానికి ఒక పైసాన్ని ఇచ్చినాడేమే. దాదాపుగా 18, 19లో మేము దాదాపుగా 150 కోట్లు ఇస్తే మసీదులు కానీ, షాదీఖానాలు కానీ, ఈద్గాలు కానీ, ఖబర్స్థానాలు కానీ ఇస్తే మొత్తం జీవులని క్యాన్సిల్ చేశాడు. 25% చేసుకున్నారని వాళ్ళు కాదు, 25% చేరువలు కాదు, ఏమి చేసిన వాళ్ళు కూడా ఇవ్వలేదు. మొత్తం నేను కొన్ని షాదీఖానాలకు సార్ 1 కోటి రూపాయలు ఇస్తామంటే మహానుభావుడు సార్ 2 కోట్లు ఇచ్చినారు. సార్ అందరికి అడ్జస్ట్ చేయాలంటే లేదు ఇచ్చేసేయని చెప్పినారు. వాస్తవం కాదు, కూర్చున్నారు చెప్పమనండి. మీరు ఉన్నారు కదా, ఆత్మకూరు మీరు ఇవ్వలేదా? గవర్నమెంట్ స్థలాలు ఇచ్చాయా? మీకు ఇచ్చింది గవర్నమెంట్ స్థలాలు ఇచ్చాం. మొగ్గుబోడు స్థలాలు కూడా వేయాలి. ఎక్కడ? ప్రభుత్వ స్థలాలు ఇచ్చి షాదీఖానాలు కట్టించి మీకు ఇవ్వడం జరిగింది. ఎటువంటి షాదీఖానాలు కట్టారు? మరి కొత్తగా ఆలోచన చేయాలి. ఈ పార్టీ అభ్యర్థులు చూసిన తర్వాత మనకి ఎన్నో కార్యక్రమాలు, మంచి పనులు చేసింది. మనం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మళ్ళీ డిఎస్సీ వస్తుందంటే పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారు. మళ్ళీ డిఎస్సీ నేను ప్రవేశపెడతా, బిడ్డలకు అందరికీ ఉద్యోగాలు ఇస్తా, టీచర్లు కావాలి నా పిల్లలంతా చదువుకొని అని చెప్పి ఆ విజన్ ఉండాలి కదా ముఖ్యమంత్రి అయిన వాళ్ళకు. ఏం పని చేయలే. ఆ విజయవాడ షాదీఖానా సార్ ఇచ్చినారు. ఏది? హజ్ హౌస్ కట్టని 16 కోట్లు ఇన్కంప్లీట్ అయిపోయా. 5 ఏళ్ళు ఏం చేసిరి? గాడిదలు కాసినాడా? చేయాలి కదా. ఎందుకు ముఖ్యమంత్రి అయింది? ఏమి ఇవ్వలేదు. చర్చకు కావాలంటే సార్ 16 కోట్లు ఇచ్చినారు. 10 కోట్లు ఒక ప్లేట్ పైన ఎక్కువ ఇచ్చినాం, అది ఇన్కంప్లీట్ అయింది. మళ్ళీ నేను క్రిస్టియన్ అని చెప్తుంటాడు ఆయన. పాస్టర్లు కానీ, మీ మధులు కానీ, ఇమాములు కానీ ఎవరు ఇచ్చారు? మనం ఇచ్చాము, మన ప్రభుత్వం ఇచ్చింది. మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు. అన్నీ మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు. కంప్యూటర్ సెంటర్స్ ఎన్ని రకాలు చేశాం. ముఖాన దుకాణం ప్రవేశపెడితే, ఎందుకంటే ముస్లిం ఆడపిల్లలు బయటికి పోరు కాబట్టి అదే ఇంట్లోనే మకాన్లో ఒక దుకాణం ఏర్పాటు చేస్తే ఆడనే వాళ్ళు ప్రొడ్యూస్ చేసినవి ఏదైతే మహిళా గ్రూపులు ఉన్నాయో మరి అక్కడే ప్రొడ్యూస్ చేస్తే అక్కడే ఆ దుకాణం ఏర్పాటు చేస్తే అక్కడే వాళ్ళు ఏదైనా అమ్ముకోవడానికి ఒక అవకాశం కలిగించారు. అది మేము ముద్దన పడిపోయా. ఈరోజు మనం ఎంతమందికి ఇచ్చినామా? మీరు ఒకసారి లెక్కలు చూసుకుంటే, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడాలా, చాలా విషయాలు చెప్పాను నేను. డిఎస్సీని గురించి కానీ, తర్వాత ఇందాక చెప్పాడు ఆయన డైరెక్టర్ చాలా విషయాలు చెప్పాడు. అందులో భాగంగా లా అండ్ ఆర్డర్ హైదరాబాద్లో మీకు తెలుసు. హైదరాబాద్ తెలుగుదేశం రాకముందు ఎట్లున్నదే పరిస్థితి? ఎప్పుడన్నా పీస్ఫుల్ వినేదే? ప్రతి 2 నెలలకు 3 నెలలకు గొడవ జరిగేది. తెలుగుదేశం వచ్చిన తర్వాత పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడు హైదరాబాద్ ఏ స్థాయికి పోయింది? ఎవరు కారకులు? చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎన్ని లక్షల మంది, 10 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయంటే ఆయన విజన్ అది. బిల్ క్లింటన్ పిలుచుకొచ్చారు, బిల్ గ్రేడ్ పిలుచుకొచ్చారు, మహాతీర్ మొహమ్మద్ పిలుచుకొచ్చారు, ప్రోటోకాల్ నాకు ఇచ్చారు సీఎం గారు. మహాతీర్ మొహమ్మద్ పడిన ఫండ్ ఫరూక్ అని. మరి ఇటువంటి పని చేశారు, గొప్ప పని చేశాడు ఆయన. ఇంకా విషయాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే
ఒకటి రెండు విషయాలు చెప్పి మీకంతా మీకు తెలియాలని చెప్తాను నేను. మీకు తెలిసినా మీరు మౌనం వహిస్తారు. ఇప్పుడు మైనార్టీ బడ్జెట్ గురించి చెప్పారు, పాస్టర్ల గురించి చెప్పారు. అమ్మాయి కోచింగ్ అడిగింది, అది సిఈడిఎం నుంచి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే ఇంకా ఎంతమంది చేయమంటే అంతమంది చేస్తాం, అందులో సందేహం లేదు. ముఖ్యమంత్రి గారు ఎంతమంది ఆడపిల్లలు చదువుకున్నారో ముస్లిం గర్ల్స్ వాళ్ళకి ఆన్లైన్లో కానీ ఫిజికల్గా కానీ ట్రైనింగ్ తప్పనిసరిగా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇస్తే తప్పకుండా చేస్తాం, అందులో సందేహం లేదు. ఎందుకంటే అమ్మాయి చెప్పింది, ఎందుకంటే మేము నేర్చుకోవాలి, ఇళ్ళలో ఉంటాం, మేము బయటికి పోలేం సార్, అవకాశం కలిగమని చెప్పింది, తప్పకుండా కలిగిస్తాం. సరే వక్ బోర్డు గురించి చెప్పారు. వక్ బోర్డు ఎవరిదే? మన అందరిది. దాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా మనకు? వక్ బోర్డు స్థలాలు ఎవరు కాపాడుకోవాలో మనం కాపాడుకోవాలా. నేను కాపాడితే వాడు తిడతాడు, ఈరు తిరిగితే వాడు తిడతాడు. ఎందుకే కదా ఈరోజు వక్ బోర్డుకు వక్ బై యూజర్ సార్ చెప్పారు, వక్ బై యూజర్ ఉండాలా, దాన్ని తీయడానికి వీలు లేదు. వక్ బై యూజర్ పెట్టారు అంటే వక్ బోర్డులో ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో అవి ఉపయోగించుకుంటారో అది మీ దగ్గరే ఉండాలా, అది వేరేటోళ్ళు పోకూడదు అని చెప్పి ఒప్పించారు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది, దానికి ఆమోదం తెలిపింది. మరి ఈరోజు చాలా మంచి రోజు, ఎందుకంటే ముఖ్యమంత్రి వచ్చారు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడాలా. నేను ఎక్కువ మాట్లాడడం అనేది కాదు, చాలాసేపు చాలా విషయాలు చేసే పనులు కాబట్టి నేనే చేశాను కాబట్టి నాకు అవకాశం కలిగించారు మహానుభావుడు, కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. ఇమాములకు ప్రవేశపెట్టాం. ఏం పని చేశాడా? ఏమనంటే మేము రిజర్వేషన్ ప్రవేశపెట్టామంటారు. రిజర్వేషన్ ఎవరు చెప్పినారు ముందు షరీఫ్? రిజర్వేషన్లు మనమే చెప్పాం. మంచిదే. 2003 నవంబర్లో మనం మీటింగ్ ఏర్పాటు చేసి రిజర్వేషన్ ఏర్పాటు చేస్తాం, ఆమె అధికారంలో వస్తే అని చెప్పాం. 3% ఇస్తే 50% దాటదు, కాబట్టి 3% రిజర్వేషన్ మేము అధికారంలో వస్తే మళ్ళీ వస్తామని చెప్పాం. సరే, మేము అధికారంలో రాలేదు, ఆయనకు 5% ఇస్తాం. మేము ఇచ్చిన తర్వాత స్టేట్మెంట్ మళ్ళీ ఇచ్చారు వాళ్ళు. అంతవరకు రాలే వాళ్ళకి ఆలోచన మనకు వచ్చింది, మనం తట్టింది మేము చేశాం. మరి ఇవన్నీ ఎవరు చేశారనేది ఒక్కటి అయినా ఇంట్రొడ్యూస్ చేసినాడు ఆయన. మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వడం, ఆ పేపర్లు రాయడం. ఒక పేపర్ ఉంది, ఆ పేపర్ గురించి నేను చెప్పకూడదు, ఎందుకంటే మళ్ళీ నోరు కడుక్కోవాల్సి వస్తుంది. ఆ పేరు ఉచ్చరించకూడదు, తలుచుకోలేను. అది ఎన్ని మంచి పనులు చేస్తున్నాము, కానీ మీరు గమనించాల్సిన అవసరం ఉంది. చాలా మంది మిత్రులు శుభాభిలాషులు వచ్చారు. మీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని దీన్ని విజయవంతం చేసినందుకు, ముఖ్యంగా ఏదైనా సమస్యలు ఉంటే మీరు రాండి ప్రభుత్వం దగ్గర, అడగండి, చేసుకోండి. ప్రభుత్వం మీది, మనది ఇది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు मैं शुक्रिया तहे दिल से आप लोगों का माफ़ी चाहता हूँ। कहीं दोपहर को बहुत से लोग, कल दोपहर की मीटिंग है बल्कि बहुत से लोग आए हैं। मैं समझा वो जरा शाम की होने की वजह से थोड़े लोगों को दिक्कत हुई रहेगी, शायद मैं 50 जानता नहीं। वो दिक्कत थी उन लोगों को अकोमोडेशन दो बोले, सीएम साहब बोले कि अकोमोडेशन दो, दोपहर सुबह का नाश्ता, दोपहर का खाना खिला, रात को भी खाना खिला को भेजो बोले। उसका से आप रात को भी खाना करें। सीएम साहब का बेशुक्रिया अदा करना आपका फ़र्ज़ है, अब से ज़्यादा नहीं, क्योंकि वक्त नहीं सीएम साहब बात करना। माफ़ी चाहता हूँ कुछ गलती बोला तो। थैंक यू सर, थैंक यू वेरी मच सर। థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ కార్యక్రమం వరల్డ్ వైడ్గా 21 కంట్రీస్లో లైవ్ టెలికాస్ట్ వస్తుంది సార్. ఇది తమరిచ్చిన ఈ డిపార్ట్మెంట్కి ప్రయారిటీ, ఇంపార్టెన్స్, అందుకని సార్ మీరు మా గుండెలో ఉన్నారు సార్. మరి సార్ కోసం ఒక షేర్ చెప్పి సార్ని ఆహ్వానిద్దాము. సునా హై లోగ్ ఉసే ఆంఖ్ భర్ కే దేఖ్తే హై तो इसके शहर में कुछ दिन ठहर के देखते हैं, अगर वो बोले तो बातों से फूल झड़ते हैं, अगर वो बोले तो बातों से फूल झड़ते हैं, अगर ये बात है तो बात करके देखते हैं. जनाब एन चंद्रबाबू नायडू साहब से मैं गुजारिश करता हूं कि वो आएँ और आप लोगों से मुखातिब हों. సాంగ్ అండ్ ప్లే చేయండి సార్.
తర్వాత ప్లే చేస్తారా? ఓకే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు బచ్చం కదా భేజం ఇందాక చాలా చక్కటి స్పీచ్ ఇచ్చారు సార్, ఇంగ్లీష్లో తెలుగులో. మిమ్మల్ని చూడాలని ఇందాక నుంచి పాపం వాళ్ళు అంటే ప్రోటోకాల్ లేదు కాబట్టి నేను స్టేజ్ మీద పిలవడానికి కొంచెం సంఖ్యను చేస్తారుకి పచ్చం జావ్ నామ్ బోలో. My name is Sara Firdos in 4th class. My name is Umahani. I am studying 4th class. Which school? Al Karim English Medium Public School. Thank you. Thank you. अस्सलामु अलैकुम। अस्सलामु अलैकुम। आप लोग सब खैरियत से है ना? ठीक है। जनाब एमडी फारूक साहब, जनाब बोंडा उमा महेश्वरराव साहब, जनाब नजीर अहमद साहब, जनाब शाहजहान साहब, जनाब शरीफ मोहम्मद अहमद साहब, जनाब मौलाना शेख मुश्ताक अहमद, जनाब शेर मोहम्मद गौस पीर, जनाब शेख हसन बादशाह, जनाब मुफ्ती फ़ारूक, जनाब फ़ारूक शुबली, जनाब नागुल मीरा, जनाब सईद बादशाह, जनाब एमडी रफ़ी, कलेक्टर लक्ष्मी शाह, రాష్ట్రం నలుమూలల నుంచి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాకు ప్రియమైనటువంటి ముస్లిం సోదరీమణులందరికీ నమస్కారాలు, వందనాలు. అదే మాదిరిగా ఈరోజు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇందుకు మీకు అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు 2 కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఒకటి మైనారిటీ సంక్షేమ కార్యక్రమం దినోత్సవం, రెండోది జాతీయ విద్యా దినోత్సవం. ఈ 2 చూస్తే ఒక చరిత్ర. ఈ 2 కూడా భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్నాం. ఆయనకు ఘనమైన నివాళులర్పించాలి. ఈ దేశంలో ఒక మంచి దేశభక్తుడు ఎవరంటే దానికి చిరునామా మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఈరోజు చాలామంది ఉంటారు, కానీ కొంతమంది చరిత్రలో మిగిలిపోతారు. అలాంటి వ్యక్తుల్లో వీరొకరు. ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడారు. ఆ తర్వాత మీరు చూస్తే దేశంలో ఈరోజు ఒక నాలెడ్జ్ ఎకానమీ వచ్చిందంటే దానికి నాంది పలికిన వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. తొలి భారత విద్యాశాఖ మంత్రి, భారతరత్న. ఆయన చూపించిన చొరవ చూస్తే ఈరోజు కాదు ఎప్పుడు కూడా మనం అందరం గుర్తుపెట్టుకునే విధంగా 1951 మొదటి ఐఐటి స్థాపించిన వ్యక్తి
మౌలానా గారు. ఈరోజు ఐఐటి అంటే ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చిందంటే ఎవరైనా పిల్లలు చదువుకోవాలి అనుకుంటే ఎక్కడ చదువుకోవాలనే దానికి చిరునామా ఐఐటి. అది స్థాపించిన వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. రెండో విషయం మీరు చూస్తే విద్యకు ప్రాధాన్యత ఇచ్చాడు. పిల్లలందరినీ బాగా చదివించాలని ఆలోచించాడు. అందుకే మొట్టమొదటిసారిగా యూజీసీ తీసుకొచ్చాడు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తీసుకొచ్చి నేరుగా యూనివర్సిటీకి గ్రాంట్ ఇచ్చి విద్యను ప్రోత్సహించిన వ్యక్తి, ఒక మహా దేశభక్తులని నేను క్లియర్గా చెప్తున్నా. అలాంటి వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. అందుకే నవంబర్ 11న ఆయన పుట్టిన రోజున 2008 నుంచి జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అదే సమయంలో మన రాష్ట్రంలో మనందరం కలిసి ఈరోజు మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని కూడా మనం జరుపుకునే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి వారిని ఒకసారి స్ఫూర్తికి తెచ్చుకోవడం ఓసారి అనిపిస్తుంది. నాకు కూడా ఒక అవకాశం వచ్చినప్పుడు ఎవరైతే అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా ఎంపిక చేయడానికి నేను కూడా సహకరించాను, దోహదం చేశాను. అది చూసినప్పుడు ఎంతోమంది వస్తారు కానీ అందరి గుండెల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి అబ్దుల్ కలాం గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఇప్పుడు కాదు, 45 సంవత్సరాలుగా నన్ను చూశారు. నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మీరు చూస్తున్నారు. నేను ఎప్పటికీ మీ మనిషిగా ఉంటా, మైనారిటీ శ్రేయోభిలాషగా ఉంటా, మీ హక్కుల కోసం పోరాడతా, మీ సంక్షేమం కోసం పాటుపడతా, మీ సాధికారత కోసం నిరంతరం పనిచేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ నేను క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టామంటే అది నేనుండంగానే హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ వచ్చింది. మళ్ళీ రాష్ట్రంలో విడిపోయిన తర్వాత మళ్ళీ ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంది. ఇక్కడుండే మైనారిటీస్కి మళ్ళీ రావాలని మొట్టమొదటిసారిగా కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ మళ్ళీ పెట్టాం. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే మైనారిటీ సోదరులు, ముస్లిం సోదరులు ఆ రోజు మక్కాకు పోవాలంటే బాంబేకో బెంగళూరుకు పోయేవాళ్ళు. ఆ రోజు నేను ఆలోచించి అది కూడా ఎక్కడో మారుమూల కట్టడం కాదు, సాక్షాత్తు అసెంబ్లీకి ఎదురుగా ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ని కట్టి మిమ్మల్ని హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ వేసి మక్కాకు పంపించాం. ఆ రోజు నేను ఒక చట్టం తీసుకొచ్చా. ఆ చట్టం ప్రకారం బిల్డింగ్ అంతా కూడా రెగ్యులేషన్స్ అన్ని చట్ట ప్రకారం కట్టాలని. చట్ట ప్రకారం కాకుండా ఒక 4-5 అంతస్తులు ఎక్కువ కడితే నా జీవితంలో ఎగ్జామ్ట్ చేసింది మా మైనారిటీ సోదరుల కోసం ఎగ్జామ్ట్ చేసి ఆ బిల్డింగ్ పర్మిషన్ కూడా ఇచ్చాను, చట్టాన్ని సవరించాను. ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలే కాకుండా మీరు ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎన్నో పోరాటాలు చేశారు. ఉర్దూ రెండో భాష చేయాలంటే ఎవరు ఒప్పుకోకపోతే నేను ఆ రోజు 24 జిల్లాల్లో 13 జిల్లాల్లో ఉర్దూ రెండో భాష చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టింది తెలుగుదేశం పార్టీ, ఉర్దూ అకాడమీ పెట్టింది తెలుగుదేశం పార్టీ, వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని పరిరక్షించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే నేను ఆ రోజు ఒక ట్రిబ్యునల్ వేసి ఆడిట్ చేపించాం ఆస్తులన్నీ. ఈ ఆస్తులు అన్యాకాంతరం కాకూడదని, శాశ్వతంగా మీకు ఉండాలని ఆ రోజు నుంచే ప్రయత్నం చేస్తూ వచ్చాం. అయితే ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత 25-26లో
5,434 కోట్ల రూపాయలతో మైనారిటీ సంక్షేమ బడ్జెట్ పెట్టుకున్నాం. ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు. మన రాష్ట్రంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ ఇబ్బందులు నేను ఆ రోజు హైదరాబాద్ని అన్ని విధాలా అభివృద్ధి చేశాను. నేను దృష్టిలో పెట్టుకున్నది ఓల్డ్ సిటీ పక్కన ఎయిర్పోర్ట్ కట్టాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను దూరదృష్టితో కట్టాను అది కూడా. అదే మరి ఒక ఔటర్ రింగ్ రోడ్ వేస్తే ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్లో ఉండే ముస్లిమ్స్ అంతా బ్రహ్మాండంగా కోటీశ్వరులు లక్షాధికారులు అయ్యారంటే అది ఆ రోజు నేను చేసిన పని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడూ ఒకటి చెప్పేవాడిని, హైదరాబాద్కి ఎవరు వచ్చినా నేరుగా పోయి ఓల్డ్ సిటీలో షాపింగ్ చేసే విధంగా పెరల్స్ని ప్రమోట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ చేశాం. ప్రపంచం మొత్తం హైదరాబాద్ బిర్యానీ అంటే దానికి ఒక ఛాంప్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చామంటే, ఇంకొక పక్క ఆ రోజు ప్యాలెస్ ఉంటే, పలక్నామా ప్యాలెస్ ఉంటే నిజాం సంస్కృతిని కాపాడడానికి ఒక బ్రహ్మాండమైన హోటల్ పెట్టి దాన్ని కూడా పరిరక్షించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. 1-2 కాదు, నేను వారసత్వాన్ని కాపాడడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేశాం. అదే సమయంలో ఈరోజు మనకు చాలా ఇబ్బందులు వచ్చినా ఏ పేదవాళ్లకు ఇబ్బంది ఉండకూడదని సూపర్ 6 చెప్పా, చేసి చూపించిన పార్టీ ఎన్డీఏ. నేను చాలాసార్లు మిమ్మల్ని చూశాను. నేను ఏ పని చేసినా ఏమాత్రం ఆలోచించకుండా నేనుంటే మీరు క్షేమంగా ఉంటారని ఆటోమేటిక్గా ఓట్లేసిన విషయాన్ని నేను ఎప్పుడూ మరిచిపోలేను నా జీవితంలో. అలాంటిది ఈరోజు కూడా మిమ్మల్ని చూస్తున్నా. నేను అందుకని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, కష్టాలున్నా పెన్షన్లు 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే ఏకైక పార్టీ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా తల్లికి వందనం, ముందు మాయ మాటలు చెప్పారు. ఈరోజు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తానంటే ఇచ్చి నిరూపించుకున్నా ఎక్కువ బెనిఫిట్ అయింది మా మైనారిటీ సోదరి మండలే, మా ఆడబిడ్డలే. దానికి నేను గర్వపడుతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు దీపం, మా ఆడబిడ్డలకు దీపం పెట్టి వంట గ్యాస్ సిలిండర్లు ఒకప్పుడు ఉచితంగా ఇచ్చా, ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నా. స్త్రీశక్తి, మా ఆడబిడ్డలు ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదు. రాష్ట్రంలో ఎక్కడ తిరగాలన్నా తిరిగే స్వేచ్ఛ మా ఆడబిడ్డలకు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఆటో మొబైల్ అంటే నాకు గుర్తొచ్చేది మా మైనారిటీ సోదరులే. ఎక్కడ చూసినా ఆటోమొబైల్ ఇండస్ట్రీ పైన మీరు ఆధారపడతారు. మెకానికల్గా ఇవన్నీ చాలా ఉంటాయి. అందుకే ఆటో డ్రైవర్కి కూడా 15,000 రూపాయలు చొప్పున డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది కాకుండా విద్యార్థులు స్కాలర్షిప్లు ఇస్తున్నాం. ఇంకో పక్కన ఇప్పుడే ఆడబిడ్డ చాలా ధైర్యంగా చెప్పింది. నేను ఒకటే మాట చెప్పాను, మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టి 16,300 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సంవత్సరంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు కూడా పెట్టాం. నేను మీకు అందరికీ ఒకటే హామీ ఇస్తున్నాం, ఈరోజే నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నాం. నేను ఒకటే కోరుకుంటున్నా, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. 25 ఏళ్లకు మునుపు మీకు ఒక మాట చెప్పాను, 1 ఫ్యామిలీ 1 ఐటీ ప్రొఫెషనల్ అని చెప్పి. నా మాట నమ్మిన వాళ్ళు పైకి వచ్చారు. అప్పట్లో ఇప్పట్లో కొంచెం మీలో కూడా ఇంకా పిల్లల్ని బాగా చదివించడం లేదు. అందుకే ఈరోజు మళ్ళీ మీకు హామీ ఇస్తున్నా,
మైనారిటీ పిల్లలందరినీ బాగా చదివించే బాధ్యత ప్రపంచంలోనే మేలైనటువంటి ఆదాయం వచ్చేట్టుగా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు ఒకే పని చేయాలి. ఇటీవల నేను చాలా దేశాలు తిరుగుతున్నా. ఇటీవల గల్ఫ్ కంట్రీస్ కూడా పోయి వచ్చాను. దుబాయ్, అబుదాబి పంపించాను. అక్కడ బ్రహ్మాండంగా అందరినీ చదివించే బాధ్యత తీసుకుంటున్నారు. ఆ రోజు చెప్పాను నేను మీకు, మీరు ఎంత ఆస్తి మీ పిల్లలకి ఇస్తారనేది కాదు, ఎంత బాగా చదివిస్తారనేది ముఖ్యం. మీరు చదివించమని ఆ రోజు చెప్పాను. ఈరోజు చదివించిన వాళ్ళు ఓసారి చూస్తే నాకే ఆనందం. ప్రపంచంలో ఎక్కడైనా ఎక్కువ తలసరి ఆదాయం వస్తుందంటే వచ్చేవాళ్ళు తెలుగు వాళ్ళు, అంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణ నుంచి పుట్టిన వాళ్ళు. దానికి కారణం నేను వేసిన ఫౌండేషన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ మైనారిటీ పిల్లలు ఉన్నారు. దగ్గర దగ్గర 12-15 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. నేను ఆ రోజు డబ్బులు శాంక్షన్ చేస్తే అవి కట్టకుండా వదిలేసిపోయారు. మళ్ళీ ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇదే కాదు, ఇంకొక 3 ఆంధ్రాలో విశాఖపట్నంలో 1, రాయలసీమలో 2 మైనారిటీ ఆడపిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి 10th క్లాస్ వరకే కాకుండా ఇంటర్మీడియట్ వరకు పెట్టి ఉచితంగా చదివించే బాధ్యత నేను తీసుకుంటానని మా మైనారిటీ సోదరి సోదరులందరికీ హామీ ఇస్తున్నా. ఇవి కాకుండా ఇమాములకి, మౌజములకి 5,000 నుంచి 10,000 ఇస్తా అన్నాం. 3,000 నుంచి 5,000 ఇస్తానన్నాం. ఇప్పుడే నాకు నా ఇన్ఫర్మేషన్ వస్తే 10 నెలల నుంచి ఇవ్వలేదంటే ఇప్పుడే ఆదేశాలు ఇచ్చా, రేపే మీకు రిలీజ్ చేస్తున్నారు. నేను హామీ ముందుగానే వెరిఫై చేసుకొని వచ్చాను ఇక్కడికి వచ్చేటప్పుడు. ఎందుకంటే అది నాకు మీ మీద ఉండే కమిట్మెంట్, ప్రేమ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. హజ్ యాత్రికుల కోసం కడపలో హజ్ బిల్డింగ్ కడితే ఆ భవనాన్ని కూడా పూర్తి చేయకపోతే పూర్తి చేస్తున్నాం. విజయవాడలో కూడా చేస్తాం. ఇంకొక పక్కన హజ్కి పోయే వాళ్ళందరికీ, యాత్రకు పోయే వాళ్ళందరూ ₹1,00,000 చొప్పున సహాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొట్టమొదటిసారిగా మసీదులకు, షాదీఖానాలకు, సమాధులకు, కమ్యూనిటీ హాల్కి డబ్బులు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవన్నీ కూడా పెండింగ్ పడ్డాయి. కానీ ఆర్థిక ఇబ్బందులుండి నేనే మార్నింగ్ కూడా చెప్పాను, నేను చాలా అనుభవం ఉండి కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాకే అంతుబట్టడం లేదు. అంటే ఒక మెరుగైన డాక్టర్కి కూడా పేషెంట్ యొక్క ఆరోగ్యం ఎట్లయితే అంతుబట్టదో ఆ పరిస్థితిలో నాకు ఈ రాష్ట్రం దక్కింది. కానీ భయం లేదు. నా చేతుల్లో ఆ రోజు చెప్పా, నేను చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేసే వ్యక్తిని కాబట్టి సురక్షితంగా మిమ్మల్ని అందరినీ ఒడ్డుకు తీసుకుపోయే బాధ్యత నాది. అది చేస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ భరోసా ఉంది. అందుకే నేను కూడా రాత్రింబగుళ్ళో పనిచేస్తున్నా. ఇప్పటికి మీరు చూస్తే ఎక్కడా జరగల. సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. అభివృద్ధి కూడా సూపర్ హిట్ చేసిన ఘనత మనకే దక్కింది. ఇంకో పక్క మీరు చూస్తే ఇప్పటికి మనకు వచ్చిన పెట్టుబడులు దగ్గర దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఇప్పటికే. రేపు విశాఖపట్నంలో సిఐ పార్ట్నర్షిప్ పెడుతున్నాం. అక్కడ ఇంకొక 9 నుంచి 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబోతున్నాయి. ఇంకో పక్క మీరు చూస్తే గూగుల్ భారతదేశ చరిత్రలో 15 బిలియన్ అంటే 1,25,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో విశాఖపట్నంలో ఖర్చు పెడుతున్నారంటే ఆ రోజు నా జర్నీ హైటెక్ సిటీ ఐటీతో ప్రారంభమైంది. ఇప్పుడు ఇక్కడికి వస్తానే గూగుల్తో ప్రారంభించి
ఏఐతో ముందుకు పోతున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ముందుకు పోతున్నాం. నేను అక్కడే కోరుతున్నా, మా మైనారిటీ సోదరులు ఎవ్వరూ వెనకబడిపోవడానికి వీలు లేదు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మిమ్మల్ని అందరినీ చదివించి గ్లోబల్ లీడర్స్గా తయారు చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం. దానికి మనం అందరం కూడా వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఇప్పుడే వక్ఫ్ బోర్డు ఆస్తులకు దగ్గర 4,700 ఉంటే అందులో 1,500 మాత్రం ఇచ్చేసాం. ఇప్పుడే నేను మాట్లాడినప్పుడు సమాచారం కూడా ఇచ్చారు. అవన్నీ కూడా మనం ఇచ్చేయడం కోసం కొంచెం టైం పడుతుందంటే కేంద్రానికి కూడా లెటర్ రాస్తా, టైం ఎక్స్టెండ్ చేయమంట. నేను ఒకటే ఆ రోజు కూడా హామీ ఇచ్చా, ఈ వక్ఫ్ బోర్డు చట్టంలో సవరణలు తీసుకొచ్చిన ఇక్కడ మాత్రం మైనారిటీ సోదరులనే పెట్టి మీ ఆస్తులు కాపాడే బాధ్యత నాదని ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తున్నా, ఇది కాపాడుతాను. మీ సమక్షంలోనే ఉంటుంది, మీ ఆధ్వర్యంలో ఉంటుంది. మీరందరూ కలిసి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతే పూర్తిగా సహకరించే బాధ్యత, ఈ ఆస్తులు పరిరక్షించే బాధ్యత, మీ అభివృద్ధికి ఖర్చు పెట్టే బాధ్యత, అదే మాదిరిగా బడ్జెట్లో కూడా మీ దామాష ఎంత రావాలో అంత ఖర్చు పెట్టి, పేదరికంలో ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే అర్హత కలిగిన ఇమాములందరినీ నేను మొన్న కూడా చెప్పాను మీ అందరికీ, వాళ్ళందరికీ కూడా అర్హత కలిగిన అందరినీ ఒకసారి కలెక్టర్స్ చెప్పి మార్చి 2026 లోపల వెరిఫికేషన్ చేసి అర్హత ఉండే వాళ్ళందరినీ ప్రభుత్వ కాజీలుగా నియమించే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్కన రాబోయే సంవత్సరం నుంచి ఆ జాతర పోయే వాళ్ళకి అందరికి 1 లక్ష రూపాయలు ఇస్తాం. ఇక్కడిని ఎంబార్కేషన్ పాయింట్ కూడా విజయవాడకు తెచ్చాం. నేరుగా దర్జాగా విజయవాడ నుంచి ఆజుకు పోయే ఏర్పాట్లు చేసే బాధ్యత నాది. ఆజ్ హౌస్ కూడా కడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో నూర్ భాషా కార్పొరేషన్ ఏర్పాటు చేయమంటే అది కూడా చేశాం. వాళ్ళకు కూడా న్యాయం చేయడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ కాకుండా ఈరోజు మీరు చూసినప్పుడు దగ్గర ఈరోజు అవార్డ్స్ కొంతమందికి ఇచ్చాం. ఏదైతే ఉర్దూ భాష అభివృద్ధి కోసం ఇప్పుడే ఒక మాట చెప్పారు, ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు ఇప్పుడు, సంతోషం. కానీ ఉర్దూను మర్చిపోకూడదు. కాబట్టి 2వ భాష కింద ఉర్దూ కూడా నేర్చుకోవాలి. అదే మరి మిగిలిన వాళ్ళకు తెలుగు కూడా 2వ భాష కింద నేర్చుకోమని వాళ్ళకి చెప్తున్నా. ఎప్పుడు కూడా మదర్ టంగ్ను మర్చిపోతే మనవల మనం మర్చిపోయినట్టు అవుతుంది. తప్పకుండా ఉర్దూను ప్రోత్సహించడానికి ఎక్కడ పిల్లలుంటే అక్కడ అవసరమైతే ప్రత్యేకమైన టీచర్ని పెట్టి మీ పిల్లల్ని 2వ భాష ఉర్దూ నేర్పించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఈరోజు మనం ఉర్దూ భాషాభివృద్ధి కృషి చేసిన వారికి 2,50,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహాన్ని ఇచ్చాం. ఇక్కడ చూస్తే కడప జిల్లాకు చెందినటువంటి షేక్ సయ్యద్ బాషాకి అవార్డు వచ్చింది. ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు, కంగ్రాచులేషన్స్. ఇంకొక పక్కన డాక్టర్ అబ్దుల్ హక్ అవార్డుకి ఇచ్చే ప్రోత్సాహాన్ని 1,00,000 నుంచి 1,25,000 పెంచాం. దీన్ని నంద్యాల జిల్లాకు చెందిన మహమ్మద్ అమ్జద్ బాషా సిద్దికీకి వచ్చింది. వారికి కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్. అదే మరి జీవనకాల సౌపల్య పురస్కారానికి ఎంపికైన 8 మందికి 25,000 రూపాయలు చొప్పున ఇచ్చాం. ఈ 8 మందిని చూస్తే కడప నుంచి అన్వర్ హుస్సేన్, మహమ్మద్ మునీం, కర్నూలు నుంచి సయ్యద్ కద్మీ రసూల్, సలీం బాషా,
నజీర్ హుస్సేన్ గారు, అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం నుంచి సయ్యద్ రియాజ్, విజయవాడకు చెందినటువంటి ఇర్ఫాన్ పాషా, తాడేపల్లికి చెందినటువంటి సయ్యద్ నజీర్ అహ్మద్లు ఉన్నారు. వారందరికీ కంగ్రాచులేషన్స్. బాగా మంచి అవార్డులు వచ్చే వాళ్ళని అభినందిస్తున్నాను. ఉత్తమ ఉర్దూ అధ్యాపకులుగా 5, ఉత్తమ ఉపాధ్యాయులుగా 66 మందికి ఎంపికయ్యారు. వీరికి కూడా 10,000 రూపాయలు ఇస్తున్నాం. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, వీరందరినీ గుర్తిస్తే మిగిలిన వాళ్ళ ప్రోత్సాహం వస్తుంది, స్ఫూర్తిని వస్తుంది. అదే సమయంలో దీనికి 58 మంది ఉత్తమ విద్యార్థులుగా ఎంపికయ్యారు. వీరికి కూడా ఒక 5,000 రూపాయలు ఇస్తున్నాం. అంటే దీనివల్ల చదువు కూడా ప్రాధాన్యత వస్తుంది. ఈ విధంగా 139 మందికి ఈరోజు అవార్డులు ఇచ్చాం, గుర్తించాం. ఆ 139 మందిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్న, గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ ఈ స్థాయికి రావాలని కోరుకుందాం. ఇంకొక పక్కన నేను ముందే చెప్పాను, ఇప్పటి వరకు ఏమేం చేయగలిగామో చేశాం, ఇంకా చాలా చేయాల్సినట్టు ఉన్నాయి. మీ గౌరవాన్ని కాపాడతా, మీ భద్రతకు భరోసా ఇస్తా, మీకు మీ పిల్లల ఉపాధి కోసం నేను ఎప్పటికప్పుడు పనిచేస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే మన మిత్రులు కొంతమంది మాట్లాడినప్పుడు ఈ నోటిఫైడ్ వర్క్స్ ఆస్తులు కూడా ఉన్నాయి. అవి కూడా కలెక్టర్లు చెప్పి మళ్ళీ ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా అవన్నీ కూడా పైన నోటిఫైడ్ ఉన్నాయి. కొన్ని కొత్తగా నిర్మించిన మసీదులు, ఖనన స్థలాలు, ఈద్గాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ ఎక్కడా మిస్ కాకుండా వర్క్ బోర్డ్ ఆస్తులుగా క్రియేట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ పోర్టల్ను కూడా ఎక్స్టెండ్ చేయమని కూడా కోరతానని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా ఏ ప్రాబ్లం ఉన్నా సరే నేను మీకు అండగా ఉంటాను. ఇప్పుడే నేను చెప్పాను, ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని. ఇది కాకుండా ఇంకొక పక్కన సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్, కేంద్రం డబ్బులు ఇస్తే దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా మొత్తం కూడా నిర్లక్ష్యం చేసి 5 సంవత్సరాలు ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. అవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేయమని ఆదేశాలు ఇచ్చా. తొందరలోనే మళ్ళీ ప్రారంభిస్తామని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉర్దూ ఘర్ కమ్ షాదీ ఖానాలు నేనే ప్రారంభించాను. 2014-18లో 328 వర్కులు ప్రారంభించాం. 143 కోట్లు ఖర్చు పెట్టాలి. అప్పటికే 83 కోట్లు ఖర్చు పెట్టాం. మిగిలింది వీళ్ళు ఖర్చు పెట్టకపోతే ఈరోజు ఒక 60 కోట్లు కావాలి. 22 న్యూ వర్క్స్ కూడా లాస్ట్ ఇయర్ ప్రపోజ్ చేశాం. ఇవన్నీ కూడా వీలైనంత తొందరలో పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన రిపేర్లు కానీ, కాంపౌండ్ వాల్స్ కానీ, షాపింగ్ కాంప్లెక్సెస్ కానీ, వర్క్ బోర్డ్స్ కానీ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా 651 శాంక్షన్ చేశాం. 131 కోట్లు శాంక్షన్ చేస్తే 14-19 60 కోట్లు ఖర్చు పెట్టాం. 60% వర్కులు పూర్తి చేశాం. అయితే 95 కోట్లు కావాలి. 5 ఏళ్లలో ఒక పైసా ఖర్చు పెట్టలేదు. ఈరోజు హామీ ఇస్తున్నా, అవన్నీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. ప్రతి ఒక్క మసీదు కూడా భవిష్యత్తులో 5,000 రూపాయలు ఇస్తానని ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాను. తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవే కాకుండా ఈరోజు ఇంకొక పక్కన ఎక్కడికక్కడ అన్ని డిపార్ట్మెంట్ కూడా స్ట్రీమ్లైన్ చేసి ఒక ప్రాపర్టీ ప్రొటెక్షన్ కోసం డిజిటలైజేషన్ కూడా ట్రాన్స్పరెంట్గా పెడతాం. ఎక్కడ ఆస్తుందో నోటిఫై చేస్తాం. అవన్నీ మీరందరూ చూసుకునే వెసులుబాటు ఇస్తాం. ఎవరైనా ఆస్తులు కబ్జా చేయాలనుకుంటే మాత్రం చాలా కఠినంగా ఉంటాం. అవన్నీ కూడా మీ ప్రయోజనాల కోసం అవసరమైతే ఒక ఎక్స్పర్ట్ కమిటీ పెట్టి వాళ్ళందరి సమస్యలు ఇవన్నీ వర్కౌట్ చేసి ఏ విధంగా ఆదాయం పెంచుకోగలుగుతామో, ఏ విధంగా మైనారిటీ సోదరీమణులకు ఉపాధి కల్పించగలుగుతామో
అవన్నీ చేస్తానని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. మీరు ఏ ఫీల్డ్లో అయితే శ్రద్ధ ఉందో ఆ ఫీల్డ్ మీద శ్రద్ధ పెడుతూనే వేరే భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయో అందులో కూడా మీకు స్కిల్స్ డెవలప్ చేసి మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత తీసుకుంటాను. ఎందుకంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను 4వసారి ముఖ్యమంత్రి. హైదరాబాదుని అడుగడుగున ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ నేను ఒక 9 సంవత్సరాలు కష్టపడ్డాను. ఈరోజు హైదరాబాద్ నగరం ఆ రోజు నేను వేసిన ఫౌండేషన్ చూస్తే అది ఒక ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, సైబరాబాద్ నగరం కావచ్చు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, లేకపోతే ఫార్మా కావచ్చు, ఇంకో ఒక బయోటెక్నాలజీ కానీ అవన్నీ చూస్తే ఈరోజు నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా హైదరాబాద్ తయారైంది. ఇప్పుడు నేను ఆలోచించిన నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ కోసం ఈ ఆంధ్రప్రదేశ్లో ఆలోచిస్తున్నాను. అందులో మీరెవ్వరూ వెనకబడడానికి వీలు లేదు. ఆ రోజు హైదరాబాద్ నగరం కేంద్రంగా చేశాం. ఈరోజు రాష్ట్రం అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. ఎక్కువ మంది ముస్లిం సోదరులు ఉండేది పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటారు. ఈ పట్టణ ప్రాంతాలను కూడా ఆధునీకరణ చేసి స్కిల్ డెవలప్మెంట్ చేసి ముందుకు పోతాం. మొన్నే మీరు చూస్తే ఇస్తమా ప్రోగ్రాం వస్తే దానికి కూడా నంద్యాల డిస్ట్రిక్ట్లో 1,75,00,000 రూపాయలు శాంక్షన్ చేయడమే కాకుండా అన్ని డిపార్ట్మెంట్లకు చెప్పి పోలీసు కానీ, ఫైర్ కానీ, R&B కానీ, హెల్త్ కానీ అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ముందుకు తీసుకుపోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఫైనల్గా ఒకటే హామీ ఇస్తున్నా. ఈరోజు ఉదయం నాకు ఒక ప్రోగ్రాం ఉంటే నేను మా వాళ్ళకు ఒకటే చెప్పాను, నేను ఏ కార్యక్రమమైనా మిస్ అవుతాను కానీ మా ముస్లిం సోదరుల కార్యక్రమానికి మిస్ కావడానికి వీలు లేదు. కాబట్టి నేను కంపల్సరీగా రావాలి, నేను మనసిప్పి మాట్లాడుకోవాలి, వాళ్ళ ఇబ్బందులు కూడా నేను అర్థం చేసుకోవాలి, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చా. దానికోసం నేను పనిచేయాలని చాలా స్పష్టంగా చెప్పాను. అందుకనే ఇక్కడికి వచ్చా. మీ అభిమానం చూస్తున్నా. ఈరోజు మీరు చూశారు, నేను ఒక మాట చెప్పాను ఆ రోజు, సమిక్షేమం ఇస్తానన్నాను. ఈరోజు నేను అడుగుతున్నా, సూపర్ 6 సూపర్ హిట్ చేశామా లేదా అని అడుగుతున్నా. అభివృద్ధి చేస్తానని చెప్పాను. ఈరోజు 18 నెలలు ఎవరు అనుకోలేదు. పూర్తిగా బ్రాండ్ అంతా భ్రష్టు పట్టింది. మళ్ళీ ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం. ఈరోజు ఆ నమ్మకం మీరు చూస్తే పెట్టుబడులు ఒక వరదగా వస్తున్నాయి. అది ఒక నమ్మకం ఉంటేనే వస్తాయి. ఇంకొక మాట చెప్పాను, సుపరిపాలన అన్నాను. ఈరోజు మీరు చూస్తే మీరు ఎక్కడికి పోయే పని లేదు. మీ సెల్ ఫోన్లోనే ఏ పని కావాలన్నా చేసే అవకాశం ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వచ్చిందా లేదా? మిమ్మల్ని అందరినీ IVRSలు అడుగుతున్నాను. ప్రతి ఒక్క ఇష్యూ కూడా పెన్షన్ ఇస్తే పెన్షన్ సరిగా ఇచ్చారా లేదా అని అడుగుతున్నా. వచ్చిన అధికారి మీతో బాగా ప్రవర్తించాడా లేదా అని అడుగుతున్నా. ఒక గ్యాస్ వస్తే గ్యాస్ వచ్చిందా లేదని అడుగుతున్నా. ఆ గ్యాస్ ఇచ్చే బాయ్ కూడా ప్రవర్తన బాగుందా లేదని అడుగుతున్నా. ఇంకో పక్క అతను వచ్చిన వాడు మీతో డబ్బులు లేకుండా ఫ్రీగా ఇస్తున్నాడా, దాంట్లో డబ్బులు వసూలు చేస్తారని చెప్పి అడుగుతున్నా. అవునా కాదా? మా రాజకీయ నాయకులు అడుగుతున్నా. అప్పుడప్పుడు మీకు మా వాళ్ళు ఎట్టున్నారని అడుగుతున్నా. ఏ చిన్న పదవి ఇవ్వాలన్నా ప్రజలను అడిగి మీరు చెప్పిన తర్వాత మీరు శబాష్ అంటే నేను టిక్ పెడుతున్నా, లేకపోతే పక్కన పెట్టి దాన్ని వారగా పెట్టి కొత్త వాళ్ళ కోసం ఎత్తుక్కునే పరిస్థితికి వస్తున్నా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది సుపరిపాలన, సమర్థవంతమైన నాయకత్వం. ఈరోజు అన్ని పనులు మీ ఫోన్లో అవుతున్నాయంటే చేతులు పైకెత్తండి. ఇంకొంచెం తెలుసుకోండి, నేను ఏఐ కూడా పెడుతున్నా. ఏఐ కూడా పెట్టి అన్ని పనులు ఎక్కడికి పోయే పని లేదు. మీరు మీ ఇంటి పక్కన MRO ఆఫీసు పోయే పని లేకుండా మీ ఫోన్ ద్వారా పనిచేసే పరిస్థితి తీసుకొస్తా. ఏ కంప్లైంట్ వచ్చినా మీకు రాయడం తెలియకపోతే మీరు మాట్లాడితే ఏఐ ద్వారా దాన్ని కన్వర్ట్ చేసి మళ్ళా యాక్షన్ తీసుకొని మళ్ళా మీకు ఇన్ఫార్మ్ చేస్తా. అలాంటి స్టేజ్కి రీచ్ అవుతున్నాం.
టెక్నాలజీని ఉపయోగిద్దాం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, అందరికీ న్యాయం జరగాలి. ఏ ఒక్కరికి అన్యాయం జరగడానికి వీలు లేదు. అందుకే ప్రతి ఒక్కటి చూసుకుని ఎవరైనా కొంచెం డిస్సాటిస్ఫాక్షన్లో ఉంటే, అసంతృప్తి ఉంటే దానికి కారణం కూడా తెలుసుకుని వాళ్ళ సమస్య కూడా పరిష్కారం చేయడానికి ముందుకు పోతున్నా. ఎవరైనా ఒక ఆఫీసర్ సరిగా పనిచేయకపోతే ఏ ఆఫీసర్ పనిచేయలేదో ఆ ఆఫీసర్ని ఆలోచించి అతన్ని మార్చడం, మార్పు తేవడం రెండు ప్రయత్నం చేస్తున్నా. ముందు చెప్తా, మారమంట, మారకపోతే మార్పే చేస్తా, మిమ్మల్ని మాత్రం వదులుకోనని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అదే మరి ఉద్యోగస్తులతో కూడా బాగా ఉంటాను. అందుకే వాళ్ళకు కూడా చెప్తున్నా, కష్టపడద్దండి, ఇష్టపడి పని చేయండి. హార్డ్ వర్క్ వద్దు, స్మార్ట్ వర్క్ చేయండి. నేను మీకు అండగా ఉంటానని చెప్తున్నా. మంచి అవకాశాలు మీకు అందరికీ ఒకటే కోరుతున్నా. ఈరోజు టెక్నాలజీ మెచ్యూరిటీ వచ్చింది. దీంట్లో మనందరం కానీ సద్వినియోగం చేసుకోగలిగితే మన కష్టాలన్నీ తీరే పరిస్థితి వస్తుంది. ఆ కష్టాలు తీర్చడానికి నేను ముందుంటా. దాన్ని సద్వినియోగం చేసుకోమని మిమ్మల్ని కోరుకుంటూ, మా ముస్లిం సోదరి సోదరులందరినీ నేను చూస్తున్న ఈ మధ్యకాలంలో నేను ఎక్కడికి పోయినా నా మీద అచంచలమైన విశ్వాసంతో మీరు చిరునవ్వుతో నాకు స్వాగతం పలుకుతున్నారంటే నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అదే నా జీవితంలో నేను కోరుకుంటున్నా. నాకేం అవసరం లేదు. భగవంతుడు అన్ని అవకాశాలు ఇచ్చాడు. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు జాతిలో సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండడమే కాకుండా ఎవరికీ లేని అవకాశం, ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం సుదీర్ఘకాలం ఇచ్చాడంటే, దేశంలో గౌరవం ఇచ్చారంటే అది మీ వల్లనే సాధ్యమైంది. అలాంటి మీకు ఎప్పుడూ నేను అండగా ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటూ, మరొకసారి నేను వచ్చినప్పటి నుంచి మీ యొక్క ఉత్సాహం చూస్తున్నా. ఒక్కరు లేదు, ఒక్కరు అటెన్షన్ డైవర్ట్ చేయలేదు. నేను ఏం చెప్తానో వినాలని ఆలోచించారు. ఈ రోజు నుంచి చెప్తున్నా, శాశ్వతంగా మీ వాడిగా ఉంటా, మీకు అండగా ఉంటా, అన్ని విషయాల్లో తోడుగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.